సరే ఇప్పుడు మరి ఢిల్లీలో మీటింగ్ జరగబోతా ఉంది. అవును. యుగాంతం బుక్ రిలీజ్. దాని వివరాలు చెప్తారా? దేవుడు చేస్తున్న ఒక అద్భుతం అది. హ్మ్. యాక్చువల్గా ఇంగ్లీష్లో యుగాంతం గ్రంథము దేవుడు రాయమన్నాడు, రాశాను. చాలా పోరాటం మధ్యలో హ్మ్. దేవుడు అద్భుతంగా రాయించాడు. హ్మ్. దాని భాష, రచన శైలి హ్మ్. అదంతా కూడా ఇంటర్నేషనల్ అమెరికన్ ఎడిటర్స్ కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. చాలా బాగుంది, హ్మ్. ఇట్స్ ఎ గ్రేట్ బుక్ అని. హ్మ్. ద లాజిక్, స్క్రిప్చరల్ బేసిస్, సౌండ్ ప్రూఫ్స్ ఇవ్వడము, ద ప్రజెంటేషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్. అంటే వాళ్ళు మంచి రివ్యూ ఇచ్చారు. హ్మ్. అంతర్జాతీయ సమాజానికి ఇప్పుడు యేసు రెండవ రాకడ గురించిన సత్యం వెళ్ళాలి. హ్మ్. అది ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్. ప్రణాళిక గ్రంథాల్లో యాక్చువల్గా ఇదే మొదటిది. ఓకే. తెలుగులో యుగాంతం మొదటిది, హ్మ్. కానీ ఇంగ్లీష్లోకి రాయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు అడ్డుపడ్డాడు. హ్మ్. హ్మ్. ఆగు, ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు యుగాంతం కాదు ఫస్ట్ బుక్, హ్మ్. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం రావాలి. తర్వాత ఆరిజిన్ ఆఫ్ సిన్ గురించినటువంటి దేవుని విశ్వ ప్రణాళిక, డిడ్ గాడ్ క్రియేట్ సేటన్ అనేది రావాలి. హ్మ్. మూడవదిగానే యుగాంతం రావాలని దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుడు రీజన్స్ కూడా చెప్పాడు. హ్మ్. అంతర్జాతీయ సమాజంలో అతివేగంగా వ్యాపించే మతము ఇస్లాం. హ్మ్. తర్వాత బైబిల్ పట్టుకున్న వాళ్ళలో అతివేగంగా వ్యాపించేవి రెండు కల్ట్స్, హ్మ్. జెహోవా విట్నెస్ అండ్ మార్మోనిజం, హ్మ్. లాటర్ డే సెయింట్స్. ఇవాంజలికల్ క్రిస్టియానిటీ వ్యాపించటం లేదు, హ్మ్. డిక్లైన్లో ఉంది, దిగజారుతూ ఉంది. హ్మ్. ఇవన్నీ వ్యాపించడానికి త్రిత్వము అర్థం కాకపోవడమే కారణం. కనుక త్రిత్వం అనేది లేఖన సమ్మతమైన సత్యమని నిరూపించే గ్రంథాన్ని ముందు విడుదల చేయి, ఇంటర్నేషనల్ సొసైటీకి ఇది అవసరం హ్మ్. అని దేవుడు మాట్లాడితే అప్పుడు పరిశుద్ధ దేవుడి గురించి జ్ఞానం ఈజ్ గాడ్ ఎ ట్రినిటీ అని హ్మ్. గ్జులాన్ ప్రెస్ వాళ్ళ ద్వారా అయింది. అది హ్మ్. ముందు టేట్ పబ్లిషర్స్, తర్వాత గ్జులాన్. సార్. తర్వాత దేవుడు సాతాను సృష్టించాడా అనేది సెకండ్ పుస్తకం. హ్మ్. తర్వాత దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఇంగ్లీషు రాయడం మొదలుపెట్టినప్పుడు చాలా యుద్ధాలు, నా మీద ఆత్మీయ యుద్ధాలు, ఆధ్యాత్మిక పోరాటాలు జరిగినాయి. హ్మ్. దేవుడు సహాయం చేశాడు, అద్భుతమైన గ్రంథంగా అది బయటకు వచ్చింది. హ్మ్. ఇంగ్లీష్ తెలుగు నేల మీద ఎందుకు రిలీజ్ చేయాలి? హ్మ్. ఉం? అది అన్ని పుస్తకాలు తెలుగు నేల మీదనే చేసాం. ఇప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలు కూడా మళ్ళీ నీకు తెలుగులో ఇక్కడనే చేస్తే ఎట్లా? ఇక్కడ ఎందుకు, మనం దేశ రాజధానిలో చేద్దామని అక్కడ అనుకున్నాం. హ్మ్. అనుకున్న తర్వాత అంతవరకే నా ఉద్దేశం. ఇంగ్లీష్ బుక్ కొరకంటూ సహాయం చేయండి, ఆర్థిక సహాయము అని అడిగాను. నా పిల్లలు ఇచ్చారు, బుక్ ప్రింట్ అయింది. ఆ రిలీజ్ టైం వచ్చేసరికి మా అవుట్ రీచ్ టీమ్ ఓఫర్ మినిస్టర్స్ లీడర్ పాస్టర్ సైమన్ ఒక మాట, అయ్యగారు ఢిల్లీలో రిలీజ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా, హ్మ్. అంత ఖర్చు పెట్టినప్పుడు ఒక్క బుక్ ఎందుకు, హిందీ బుక్ కూడా చేసేస్తే బాగుంటుంది కదా అని అంటే, మంచి తలంపి నాయన, కానీ హిందీ ఎలా చేయను, నాకంత మంచి హిందీ రాదు. హ్మ్. ఏదో హైదరాబాదీ హిందీ ఉర్దూ మిక్స్చర్ నేను మాట్లాడేది. ఒక బుక్ రాసేటంత హిందీ పాండిత్యం నాకు లేదు. ఇంగ్లీష్ ఏదో తిప్పలు పడతాను, తెలుగు అయితే నా సొంత భాష. హిందీ తర్జుమా కొరకు చాలామందిని రిక్వెస్ట్ చేస్తామన్నారు. చాలా గొప్ప గ్రంథం అండి, మాకు అదృష్టం ఈ బుక్ చేయడం అన్నారు. మళ్ళీ అడ్రస్ లేకుండా పోయా. హ్మ్. ఈ లోపల దేవుడి ద్వారాలు తెరిచారు అద్భుతంగా. ఒక సంస్థ ముందుకు వచ్చింది. ఆల్రెడీ 300 పేజీలు అయిపోయింది. 400 పేజీల బుక్, ఓకే. 300 పైచిలుకు పేజీలు ట్రాన్స్లేషన్ అయిపోయింది. హ్మ్. అమోఘంగా జరుగుతోంది. ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ హిందీ 2 వర్షన్స్ వస్తాయి. ఒకటి అనుకుంటే 2 అయినాయి. దేవుని స్తోత్రం. అనుకోకుండా నా శిష్యులు చాలామంది కంట్రిబ్యూట్ చేసి చేసి రాత్రి మగళ్ళు విచిత్రంగా యాకోబు దేవుడు కన్నడ భాష, తమిళ్లో యాకోబు దేవుడు,
ఆ, ఉమ్, ఆ, తర్వాత ఒరియాలో యాకోబు దేవుడు, తర్వాత ఇంగ్లీష్లో యాకోబు దేవుడు, ఉమ్, ఇన్ని భాషల్లో వస్తున్నది. అది కాక డిడ్ గాడ్ క్రియేట్ సేటన్ అనే రెండవ పుస్తకం అప్పుడు జులాన్ వాళ్ళు అమెరికాలో ప్రింట్ చేశాక మళ్ళీ ఎక్కడ చేయలేదు. ఉమ్, ఆ, ఎన్నో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ బట్టి అది ఇప్పుడు అమ్ముదామన్నా లేవు కాపీలు, ఉమ్, అందరు అడుగుతున్నారు కనుక అది కూడా ఇక్కడ చేసేసాం. ఓకే. సో ఒక్క బుక్ కొరకు డొనేషన్స్ అడిగి ఇప్పుడు డిడ్ గాడ్ క్రియేట్ సేటన్, ఉమ్, ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్, యుగాంతం ఇంగ్లీష్, ఉమ్, యుగ్ కా అంత్ హిందీలో, హిందీ ఆ, వర్షన్ యుగాంత్. హిందీ వర్షను, తర్వాత యాకోబ్ దేవుడు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, ఉమ్, 4 భాషలు. సో 7 పుస్తకాలు ఉమ్, వస్తున్నాయి. ఒకటి అనుకుంటే 7 పుస్తకాలు వస్తున్నాయి. ఉమ్, దాన్ని మార్చి 27 దేవదర్శన దినోత్సవం. దేవుడు 1982లో ఉమ్, నా ప్రార్థన గదిలోకి ప్రభు వచ్చాడు. ఉమ్, ప్రభు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. ఉమ్, నువ్వు ఇవన్నీ రాయాలి, దీన్ని నీవు నీ మాతృభాషలో ముందు రాయి, తర్వాత ఇంగ్లీష్లోకి రాయాలి. 8 పుస్తకాలు రాసి ప్రపంచంలో అన్ని దేశాలకు పరిచయం చేసినప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా నేను మొదలుపెట్టిన సంస్కరణ నేను ముగింపుకు తీసుకొస్తాను. ఇది నీ పని, నేను అప్పచెప్పిన పని అని దేవుడు పట్టపగలు 3 గంటల వేళ నా ప్రార్థన గదిలో మోకాళ్ళుని ప్రార్థిస్తున్నప్పుడు యేసుప్రభు వారే నాతో మాట్లాడి ఇన్ని పుస్తకాల టైటిల్స్, విషయ సూచిక, ఆ పుస్తకాలు ప్రింటెడ్ ఫామ్లో నాకు దర్శనం ఆయన చూపించారు. అవన్నీ రాసుకున్నాను. ఈ అద్భుత దర్శనము వచ్చింది మార్చి 27వ తారీఖు ఉమ్, 1982. అప్పటి నుండి ఎవ్రీ ఇయర్ మార్చి 27కు దేవదర్శన దినోత్సవం. ఆ దర్శనమే రాకపోతే అన్ని డినామినేషన్లు పడి మనం కూడా కొట్టుకుపోయేవాళ్ళం. ఉమ్, నేను కూడా ఏదో ఒక సంఘంలో చేరి నెలకింత జీతం తీసుకొని వచ్చిన బోధ చేసుకొని మా జీవితం గడుపుకునేవాడిని. ఆ దర్శనం అనేది మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టి ఉమ్, బ్రతుకు ఒక అర్థం కల్పించింది కనుక ఎంతో కృతజ్ఞత మనకు దేవుని పట్ల కృతజ్ఞత. ప్రభువా మాకు ఒక స్పెషల్ గురి పెట్టావు నువ్వు. అందుచేత నేను నా శిష్యులందరూ ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవ్రీ మార్చి 27కి దేవదర్శన దినోత్సవం జరుపుకోండి. ఈసారి ఢిల్లీలో చేస్తున్నాం. ఉమ్, ఉమ్, ఎందుకంటే సంఘాలు మాకు పంజాబు, హర్యానా, అటు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, ఆ, అన్ని ఉత్తరాది రాష్ట్రాలకు కూడా మన సంఘాలు ప్రాకిపోయాయి కనుక ఎప్పుడు ఇక్కడ ఎందుకు మార్చి 27 అక్కడ ఢిల్లీలో ఢిల్లీ హార్ట్లో బుక్స్ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. ఉదయకాలం దైవ సేవకుల కొరకు స్పెషల్ బైబిల్ క్లాస్ ఉంటుంది. అన్ని డినామినేషన్ల నాయకులు అంచనాలకు మించి వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు దాదాపు 90% జరిగిపోయినాయి. నా చేతిలో డబ్బు లేదు, నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు. నాకేం బాధ ఏం లేదు, ఎందుకంటే పని జరగాలి తప్ప నేను నోట్ల కట్టలు పట్టుకో పూజ చేయాలనేటువంటి నేను కాదు. సరే నాకు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయినాయి బాబు, మీరే వెళ్ళి ఆ బిల్స్ ఎక్కడెక్కడ కట్టాలో కట్టండి చేసేసాను. నేను నమ్మదగిన సైనికులు నాకు వేల సంఖ్యలో ఉన్నారు. ఉమ్, సరే ఎవరైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక 10,000 కానికిస్తే ఎవరో తీసుకుంటారు, తీసుకుపోయి ఒక హోటల్ బిల్లు కట్టేస్తారు. అలాగా సో 90% అరేంజ్మెంట్స్ అయిపోయింది. అలాగే ప్రింటింగ్ బిల్స్ కూడా కట్టేశారు. నేను ₹1 ముట్టుకోకుండా ఈసారి ఉమ్, అంత పెద్ద ఈవెంట్ ఢిల్లీలో జరుగుతోంది. ఒకటి అనుకుంటే 7 పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయి. దీనికి కొంతమంది నేపాల్ నుండి, శ్రీలంక నుండి కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లా వైల్డ్ ఫైర్ లాగా భగ్గున వ్యాపించింది. ఉమ్, చాలామంది మొన్న ఇటీవలనే మన అవుట్ రీచ్ బృందం శ్రీలంకకి వెళ్ళారు. అరుణ్ కుమార్, దయాసాగర్, పాస్టర్ సైమన్ వీళ్ళందరూ వెళ్ళారు. మరి అక్కడ కూడా కొందరు పాస్టర్స్ వీళ్ళని స్వీకరించారు. నా ఇంగ్లీష్ గ్రంథాలు వాళ్ళు తీసుకున్నారు.
కనుక దేవుని వాక్యం వ్యాపిస్తూ ఉన్నది, దేవుని కార్యం జరుగుతూ ఉంది మనం నిమిత్త మాత్రలో. చాలా సంతోషం. దేవుడు నాకు 82లో చెప్పినటువంటి మాట నా కళ్ళారా నెరవేర్పు చూస్తున్నాను. సో దేవునికి స్తోత్రం. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఢిల్లీకి రావచ్చు, కానీ అక్కడ అకామిడేషన్ కూడా లేదు, ఆల్రెడీ నిండిపోయింది. లైవ్ మాత్రం వస్తుంది తప్పకుండా. ఆ రోజు చూడండి లైవ్ టెలికాస్ట్, లైవ్ బ్రాడ్కాస్ట్ని. సో ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ బిగ్ బ్యాంగ్ లాంటి ఈవెంట్. ఓకే ఓకే సార్. దానికి ఎవరైనా సపోర్ట్ చేయాలంటే చేయొచ్చా సార్? చేయవచ్చు. అయితే నాకు ఫోన్ చేయాలా, సార్కి ఫోన్ చేయండి మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కనుక. చేస్తే అప్పుడు వీళ్ళు పోయి ఏ బిల్లు కట్టాలో చెప్తాను నేను. అట్లా ఉంది సిస్టమ్ ఇప్పుడు. ఫోన్ అయితే చేయాలి. ఫోన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్లో, ఇంటర్నెట్ బిల్లో, లేకపోతే అక్కడ అకామిడేషన్లో టెంట్ హౌస్ బిల్లో, మరొకటో భోజనం కొరకు, మరి బాబు ఎంత ఇద్దాం అనుకుంటున్నావు, అయితే మరి నువ్వు మరి బియ్యం కొనివ్వు, చింతపండు కొనివ్వు, ఇలాగా అట్లా అలాట్మెంట్ చేయడమే. నాకు ఫోన్ చేయాలి, లేకుంటే మరి ఎక్కడ ఇవ్వాలో తెలియదు వాళ్ళు. అది ఎవరైనా మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళ కొరకే ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది కదా, మేము కూడా దేవుని ఆశీర్వాదం పొందాలి, మాది కూడా ఉండాలి అందులో కాంట్రిబ్యూషన్ అనుకుంటే మీరు నేరుగా సార్కి కాల్ చేయండి, సారు గైడ్ చేస్తారు మీకు. ఓకే, మంచిది.